హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారంపుడి'sVlog. మనకు అప్పుడప్పుడు నోరు కొంచెం చేదుగాను హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం టేస్ట్ లేకుండా ఉంటుంది కదా ఒక్కొక్కసారి. ఆ టైంలో మనం కరివేపాకు పొడి వేసుకొని ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది మన నోరు. అలానే దీనివల్ల చాలా మంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇందులో మనం బోళ్ళంతా ఏ విటమిన్ ఉందని మీకు తెలుసు కదా కరివేపాకులో. ఇంకా చాలా మినరల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి కరివేపాకు ఉపయోగాలు ఎంతో చూడండి. అందుకే ప్రతిరోజు మన కూరల్లో వేసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే మనం తెలుగు సాంప్రదాయం అంటే అదేనండి. హెల్త్ ఉపయోగాలన్నీ మనకి ప్రతిరోజు వాడుకునేటట్టు మన పెద్దలు మనకి అలవాటు చేశారనమాట. ఇక లేట్ చేయకుండా కరివేపాకు కారం ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవాలనుకునేది మనం వీడియో చూసేస్తూ మాట్లాడుకుందాం. స్టవ్ మీద ఒక బండలు పెట్టేసేసి 10-15 ఎండుమిరపకాయలు వేసేసేయండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలానే 2 స్పూన్లు మినప్పప్పు. నా దగ్గర పొట్టు మినప్పప్పు ఉంది కాబట్టి ఇంకా మంచిదని అది వేసాను. కొంచెం ఒక అర నిమిషం వేగిన తర్వాత ధనియాలు కూడా ఒక పెద్ద స్పూన్ వేసేసేయండి. అది కూడా 2 సెకండ్లు 3 సెకండ్ల తర్వాత ఒక పెద్ద స్పూను జీరా వేసేసేయండి. అలానే ఒక 10-20 మెంతులు కూడా వేసేసి చక్కగా లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టేసి పప్పులు నోట్లో వేసుకుంటే టక్కుమని సౌండ్ వచ్చి పగలాలి పంట కింద. అలా అయ్యేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకుంటేనే మన పొడి మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో కొంచెం చిన్న నిమ్మకాయ కంటే తక్కువ సైజు చింతపండు కూడా వేసేద్దామండి. అది కూడా బాగా వేగనిచ్చిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు ఈ పప్పుల టేస్ట్ చూసేసి ఒక్కసారి దించేసేయండి. అవన్నీ తీసుకొని వచ్చి మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత దానికి సరిపోయేంత కళ్ళుప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అది లేదంటే ఏదైనా సాల్ట్ వేసేసి మిక్సీ జార్లో కచ్చా పచ్చగా నేను చూపించిన విధంగా అట్లా వేసాను అనుకోండి, మనం తినేటప్పుడు నోటికి పప్పులు తగులుతూ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అయిన తర్వాత దాన్ని సపరేట్గా ఒక బౌల్లో వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఎండిన కరివేపాకు, ఎండంటే ఎండిన కాదండి, కడిగి తడి లేకుండా ఆరబెట్టినట్టు కరివేపాకుని అదే ముక్కుల్లో వేసేసి దీంట్లో ఆయిల్ వేయాల్సిన పని లేదు. మీకు ఏమైనా ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేయకుండా ఉంటే మనకి చాలా రోజులు ఉంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలా కరివేపాకుని కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా గలగల సౌండ్ వచ్చేంత వరకు వేయించండి. మీకు సౌండ్ చేసి చూస్తున్నా కదా. ఇలా వేగిన తర్వాత చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసి ఇది కూడా మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం నేను చూపించిన విధంగా చేసేసి దాంట్లో ఈ పప్పుల పొడిని కూడా యాడ్ చేసి దీంట్లో మర్చిపోయానండి, ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్లో తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత ఈ పొడి వేసుకొని ఒక 2-3 సార్లు మిక్సీ వేసేసాం అనుకోండి, ఈ విధంగా పొడి కరివేపాకు కారం మనకి రెడీ అయిపోతుంది. ఒక్కసారి సాల్ట్ చూసేసి ఎలా ఉందో ఇంకేమైనా అవసరమైతే వేసేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినండి. చాలా చాలా టేస్ట్ ఉంది, మంచి అరోమా వస్తుంది, మా ఇళ్ళంతా కరివేపాకు వాసన వచ్చేస్తూ ఉంది. ఈ విధంగా చేసేసుకోవటమేనండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటా అండి. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే వీడియో ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే అనుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి. మరోసారి మంచి వీడియోతో మేము ముందుంటే మీ శ్రీదేవి.